శివరామకృష్ణ గారి మీద గురువు సిహెచ్ విద్యాసాగర్ రావుకే నమ్మకం లేకపోయింది. ఆయన ఎటు మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఆయన కార్యకలాపాలు అవన్నీ చూస్తే పార్టీకే కాదు గురువుకే నమ్మకం లేకపోయింది. కాబట్టే అద్దె శ్రీనివాసన్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన అద్దె శ్రీనివాసన్ తెచ్చి పెట్టాల్సి వచ్చింది తప్పితే దీనికి ప్రతాప్ శివరామకృష్ణ చేసిన త్యాగం ఏమీ కాదు, మరొకటి విషయము కాదు, ఆర్థిక ఇబ్బందులు కాదు, కేవలం పార్టీ ప్రతాప్ శివరామకృష్ణ నమ్మకపోవడమే ఇక్కడ ప్రధాన కారణము. ఎందుకు అంతగా నమ్మకపోవడానికి కారణం ఏంటి? ఒకటి అప్పటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో సామాన్యంగా మనం చూస్తాం గెలుపు గుర్రాలు కావాలని ఆలోచన ఉంటుందండి. మీరెందుకు గెలుపు గుర్రం కాదు? నేను చెప్పాను కదా, నేను రిజెక్ట్ చేస్తున్నా. పార్టీ నన్ను విశ్వసించలేని ఎప్పుడు పార్టీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంది అంటేనే మీ మీద నమ్మకం లేదు. సిహెచ్ విద్యాసాగర్ రావు గారికి మీ మీద అంత అభిమానము, అంత గౌరవము, మీకు పెట్రోల్ బంకులో భాగస్వామి ఇప్పించేందుకు తీసుకొచ్చారు. ఈ రోజుకి అనుంగ శిష్యుడు అని అనుకున్నప్పుడు ఆయనే సహాయం చేసి మీకు ముందుకు నడిపించవచ్చు కదా. అలాంటి ఆయన ఆశీర్వాదం ఉన్నప్పటికీ కూడా అద్దె శ్రీనుని అంటే ఇంకొక పార్టీ నుంచి అప్పుడు అంటే 38 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న బీజేపీలోనే కొనసాగుతున్న శివరామకృష్ణని కాదని ఎక్కడి నుంచో వచ్చిన అప్పటికప్పుడు వలస వచ్చిన అద్దె శ్రీనకి ఆది శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారంటే అప్పుడు మీ పైన పార్టీ పెద్దలకు ఏమాత్రం నమ్మకం ఉంది అన్నది ఇక్కడ ప్రశ్న. అయితే మీ వాదనతో నేను ఏకీభవించా. కారణం ఎందుకంటే దేంతో ఏకీభవిస్తారు చెప్పండి. నేను వదులుకుంటేనే టికెట్ వచ్చిందని చెప్తాను ఇద్దరు ప్రతిసారి కూడా. నా పార్టీ నా మీద విశ్వాసం లేక కాదు. ఇక్కడ మీరు వదులుకున్నారనేది ప్రశ్నే కాదు. ప్రతాప్ రామకృష్ణని పార్టీ కాదు కదా, సిహెచ్ విద్యాసాగర్ కూడా నమ్మే పరిస్థితి లేకపోవడంతో మిస్ అయింది కాదు. అది అలిగేషన్ పిలిచి పిల్లని ఇస్తానంటే ఎవరన్నా వద్దంటారా? ఎమ్మెల్యే టికెట్ కోసమే ఈరోజు కోట్లు అంటే 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టే నాయకులు ఉన్నారు. పార్టీ ఫండ్ కోట్ల కుమ్మనిచ్చే నాయకులు ఉన్నారు. కేవలం ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. అలాంటిది ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటే ప్రతాప్ రామకృష్ణ గారు వదులుకున్నారంటే మరీ ప్రజలంతా అమాయకులుగా కనిపిస్తున్నారా? లేదు అంటే ఆ రోజు జరిగిన పరిస్థితుల మీదలో ఈ అలిగేషన్స్ చాలా వరకు ఉన్నాయి. బీఫామ్ తీసుకున్నది నా చేతికి నేను తీసుకున్న తర్వాత ఆశీర్వాసాలు తీసుకున్న ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి 4 గంటల వరకు వేములవాడ వెళ్ళాం. తెల్లారి నామినేషన్ నాకు. ఈవెన్ విద్యాసాగర్ గారు బీఫామ్ నామినేషన్ కూడా పార్లమెంట్ నేనే తీసుకున్నాను. స్టేట్ పార్టీలో ఆ రోజు తెలుసుకొని మీరు చెప్తారు బీఫామ్ నాకు ఇచ్చారు. నేను పర్టికులర్ వద్దనుకున్న పార్టీ నన్ను రిజెక్ట్ చేయలే. ఇంకా సంభాషణ జరుగుతోంది, మీకు ఆల్రెడీ బీఫామ్ కానీ చివరి నిమిషంలో వద్దు ప్రతాప్ రామకృష్ణ అయితే ప్రాబ్లం అవుతుంది, ఈయన మైండ్ సెట్ బాగలేదు, ఇతని వ్యవహార శైలి బాగలేదు, అద్దె శ్రీనుని తీసుకొస్తామని అద్దె శ్రీనునే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అంటే చివరి నిమిషంలో మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఒకటి చెప్పండి. ప్రధాన కారణం వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు ఇప్పటి కూడా ఎప్పుడు ఒప్పుకోను. మీరు 4 సార్లు స్టేజ్ చేసినా దాన్ని నేను ఒప్పుకోను. నేను కాదనుకుంటేనే టికెట్ వచ్చిందండి. ఆ రోజు రాత్రి ఆది శ్రీనివాస్ కి టికెట్ అనేది మీరు పెట్టిన భిక్ష అని అంటున్నారు మీరు. నేను అట్లా అనలేదు. మరి నేను వదులుకుంటేనే ఆయనకు టికెట్ అన్నప్పుడు ఇంకా అర్థం అదే కదా. ఆల్టర్నేట్ కావాలి కదా మాకు. ఆల్టర్నేట్ క్యాండిడేట్ లేరు. మరి మీరు ఆల్టర్నేటివ్ కావాలి అనుకున్నప్పుడు మీరెందుకు కాదు? నేను కాదనుకున్నా అని చెప్తాను కదా. అంతకాలం బీజేపీ కోసమే మీ జీవితాన్ని త్యజించిన మీరు, బీజేపీ కోసం 38 ఏళ్ల పాటు ఉన్న మీరు అసలు ఎందుకు కాదనుకున్నారు? అసలు కారణం ఏంటి? ఎందుకు త్యజించాల్సి వచ్చింది? నేను ఇంతకుముందు మీకు సమాధానం చెప్పాను, మళ్ళీ అడుగుతున్నాను నన్ను మీరు. అదే కుటుంబ పరిస్థితుల దృష్ట్యా గతం కుటుంబ పరిస్థితులు 2014లో డబ్బు పరిస్థితుల డబ్బే అన్నింటినీ శాసిస్తాదని రాజకీయాల్లో ఎవరు చెప్పడం లేదే. డబ్బు లేని వారు కూడా ఈ రోజు ఎంతమంది గెలవడం లేదు. మీరు ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులు తేడా అండి. ఇంకోటి ఆది శ్రీనివాస్ గారికి భిక్ష నేను ఎప్పుడు రూపాయి విలువ పెరిగిందా రూపాయి విలువ తగ్గిందా? నా లైన్ ఎందుకున్నాయంటే ఎనీవే ముందుగాల పార్టీ అక్కడ గెలవాలి, పార్టీ ఎగ్జిస్ట్ కావాలని ఉద్దేశంగా వదిలిపెట్టుకున్నాను. నేను వదిలిపెట్టుకునే వచ్చిందంటే మీరు అన్నదానికి నేను సమాధానం చెప్తున్నాను. నేను వద్దనుకున్న పార్టీలో ఆయన 3 సార్లు ఓడిపోయిండు. అవకాశం భారతీయ జనతా పార్టీ ఒకసారి గెలిచినట్టయితే ఆ కాన్స్టిట్యున్సీ రూపురేఖలు మారుతాయనే ఉద్దేశంగా విడిచిపెట్టుకున్నాను తప్పితే దాని కారణాలు వేరే ఏం. పార్టీ గెలవాలి అనేది మీ లక్ష్యం బాగానే ఉంది. అయితే మీరైతే ఎందుకు గెలవరు అని మీరు అనుకున్నారు? మీరు అన్నదానికి చెప్తా ఉన్నాను. నేను 3 సార్లు పార్టీ గెలవాలని మీరు అనుకున్నారు. సరే 3 సార్లు ఆయన ఓడిపోయినారు, అవన్నీ పక్కన పెట్టండి. పార్టీలో మీరైతే ఎందుకు గెలవరు? ఆది శ్రీనివాస్ అయితే ఎందుకు గెలుస్తారు అంటే మీ మీద మీకే నమ్మకం లేనప్పుడు పార్టీ మీరు గెలుస్తారని ఎందుకు నమ్మాల్సి వస్తుంది? ఎందుకు నమ్ముతుంది? మిమ్మల్ని మీరు ఫస్ట్ నేను గెలుస్తాను, నేనైతే ఇంత మెజార్టీతో గెలవగలను అనే ధీమా మీకు ఉండాలి. అంటే ఆది శ్రీనివాస్ అయితే గెలుస్తాడు, మీరు ఓడిపోతారు, మీరు ఎలా అనుకుంటారు? అప్పుడున్న పరిస్థితుల్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఓడిపోయిన సామాన్యంగా రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నామండి. సానుభూతి భారతదేశంలో సానుభూతి పనిచేసినట్టు ఏడా పనిచేయదు.
3 సార్లు వారు ఓడిపోయినరు. ఆ సానుభూతితో పాటు గతంలో ఉన్న మండల్స్ ఏవైతే ఉన్నాయో మాకు కతలాపూర్ కానీ, మేడిపల్లి కానీ, వేములవాడ టౌన్ కానీ, ఇవన్నీ ఒక్కదిక్కు వస్తే గెలుస్తాం కదా, ఒకసారి గెలిచిన తర్వాత ఏదైనా కానీ ఆలోచన కొద్దీ అందరం కలిసి పనిచేసినాం. ప్రధాన కారణం అది. ఇప్పటికీ ఆ రోజుకి ఈ రోజు వరకు ప్రతి వాళ్ళు ఎవరైనా అడుగుతారు మిత్రులు. అంతేకాని 38 ఏళ్ల పాటు పార్టీని అంటు పెట్టుకొని ఉన్నారు. ఎంపీటీసీ స్థాయి నుంచి సింగిల్ విండో మున్సిపల్ చైర్మన్గా పార్టీని గెలిపించుకోవడంలో కూడా ఎంతో కృషి ఉంది. ఇంత త్యాగం చేస్తున్న ప్రతాప్ రామకృష్ణను గెలిపిస్తాము అన్న సానుభూతి ప్రజల్లో లేదు. కానీ 3 సార్లు ఓడిపోయినారు ఆది శ్రీనివాస్ అనే సానుభూతి ఉంది. అంటే మీరు 38 ఏళ్ల నుంచి ఆ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి కానీ ప్రజలకు కానీ చేస్తున్న సేవల పట్ల ప్రజలకు విశ్వసనీయత లేదు. కేవలం ఆయన ఓడిపోయినాడు కాబట్టి సానుభూతి ఉంది అంటారా? ఓడిపోయిన సానుభూతితో పాటు ఆ సానుభూతి మీ మీద ఎందుకు లేదు? భుజానికి ఎత్తుకొని పార్టీని మోస్తున్నారు అన్నేళ్లుగా. ఈ రోజు 5 ఏళ్ల పాటు ఉన్న పార్టీలో మరొక 5 ఏళ్ల పాటు ఇంకో పార్టీలో ఉండే అవకాశం లేనప్పుడు అదే బీజేపీ పార్టీతో కొనసాగుతున్న మిమ్మల్ని ప్రజలు ఎందుకు విశ్వసించడం లేదు? ఆ సానుభూతి మీపై ఎందుకు లేదు? గ్రామాలలో మీరు అన్నట్టు ఒక వేములవాడ పట్టణము, వేములవాడ మండలం వరకు మేము స్ట్రాంగ్ ఎగ్జిస్టెన్స్ అంటే పార్టీ వరకు. మిగతా గ్రామ వాతావరణం ఎట్టుందంటే ఇంతకుముందు మీకు చెప్పాను నేను, గ్రామాలల్లో ఇప్పటికి కూడా 223 బూతులు ఉన్నాయి. ఒక 23 బూతుల్లో ఇప్పటికి బూత్ స్థాయి కమిటీలు ఉన్నాయి. స్టిల్ ఈ రోజు వరకు కూడా 200 బూతులలో కూడా మేము చాలా ఎగ్జిస్ట్ అయి ఉన్నాం. అప్పటి పరిస్థితులు నా ఆలోచన ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఏమన్నా కానీ నా మీద అభిమానం లేదు అని నేను అన్నా. మనిషి వ్యక్తిగత అభిమానం వేరు, ఓటు వచ్చేట వరకు పరిచయ సంబంధాలు వేరు. దాదాపు 100 గ్రామాలు ఉంటాయి కాన్స్టిట్యున్సీలో. ఆ 100 గ్రామాలతోని అప్పుడు ఆయనకున్న అనుబంధం నాకు లేదు. కొన్ని గ్రామాలలో చాలా కష్టంగా ఉంది. దాదాపు ఎఫెక్టెడ్ మండల్స్ ఉన్నాయి. కొండాపేట మండలం కానీ, చంద్రుతి మండలం కానీ ఎఫెక్టెడ్ విలేజెస్. ఆ గ్రామాలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని తిరిగే ధైర్యం కార్యకర్తలు లేకుండా ఉండే. ఈ 4 సంవత్సరాల పరిస్థితులు మారినాయి. కార్యకర్తలకు ఆ ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం నాయకుడిలో ఉండాలి కదా. నాయకుడికే ఆ ధైర్యం లేనప్పుడు కార్యకర్తలు ఎలా తిరుగుతారు? ధైర్యం ఉన్నది కనుకనే 4 ఏళ్ళు ఎగ్జిస్ట్ పెరిగినామని చెప్తాను. అదే ధైర్యంతో 2014లో ఎందుకు పోటీ చేయకపోలేకపోయారు? 2019లో టికెట్ కోసం ఇప్పుడు 4 సార్లు ఓడిపోయాడు ఆది శ్రీనివాస్, 4వ సారి ఓడిపోయాడు. ఇంకా సానుభూతి పెరిగింటుంది కదా. మరి 2019లో కూడా ఆయనకు టికెట్ రావడానికే కృషి చేయండి. మళ్ళీ మీకు టికెట్ కావాలి అన్న ఆలోచనతో ఎందుకు ముందుకు పోతున్నారు? నేను ఇంతకుముందు మీకు సమాధానం చెప్పాను. పార్టీ ఇస్తే చేస్తాను అని చెప్పాను. నేనే చేస్తాను, ఇక్కడ మీకు చెప్పలే. ఇప్పుడు మరి పార్టీ మీకు ఇచ్చినా కూడా వద్దు నాకు టికెట్ వద్దు, ఆది శ్రీనివాస్ మీద ఎక్కువ సానుభూతి ఉంది, 4 సార్లు ఓడిపోయాడు, ఆయనకి ఇస్తేనే ఇక్కడ పార్టీ గెలుస్తుంది, నాకు టికెట్ వద్దని మళ్ళీ ఈసారి కూడా అదే చెప్పండి. అప్పటి పరిస్థితి లేదని చెప్పాను, ఇప్పటి పరిస్థితి వేరని చెప్తాను. ఇప్పటికి పరిస్థితులు ఏం మార్పు వచ్చింది? 3 సార్లు ఓడిపోతే సానుభూతి వచ్చింది, 4వ సారి ఓడిపోతే ఇంకా సానుభూతి పెరిగింది కదా. ఇప్పటి నుంచే చెప్పండి, నాకు టికెట్ వద్దు, నన్ను పక్కన పెట్టేసి ఆది శ్రీనివాస్కి ఫోకస్ చేయండి, ఆయనకు టికెట్ ఇస్తారు, నేను మనసా వాచా కర్మన ఆయనకు దగ్గరుండి గెలిపిస్తాను అని పార్టీకి ఇప్పుడే మీరు సందేశం ఇవ్వండి. నేను సందేశం ఇస్తూ కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పాను మీకు. నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత బూత్ కమిటీలు ఏవైతున్నాయో చాలా స్ట్రాంగ్ ఎగ్జిస్ట్ అయినాయి మాకు. ఇప్పుడు ఆది శ్రీనివాస్కు నా కాంటెస్ట్ చేస్తాడా, నేను కాంటెస్ట్ చేస్తాడా, మా ఇద్దరిని కాక ఇంకే సామాన్య కార్యకర్తను పట్టుకొస్తారా అని నేను ఆలోచన చేస్తలేను. పార్టీ ఎగ్జిస్టెన్స్ స్ట్రాంగ్ ఉంది కనుక కోరిక ఉండడం తప్పు కాదు. ఇంకో కారణం కూడా మీకు చెప్తా ఉన్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో నాకు 60 సంవత్సరాలు మీద పడతాయి. ఒక్కసారి నాకు ఖచ్చితంగా కాంటెస్ట్ చేద్దామని ఆలోచన ప్రజలకు పట్టుకుపోతాను. అది పార్టీ టికెట్ ఇస్తేనే. పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇప్పుడు నేను పార్టీ విడిచిపోయే వ్యక్తిని కాదు, సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వేరే కాంటెస్ట్ చేసి లేకుంటే పార్టీకి ద్రోహం చేసే వ్యక్తిని అంతకంటే కూడా కాదు నేను. ఓకే, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతోంది. అంటే మీరు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చెప్పిన బూత్ కమిటీలన్నీ కూడా స్ట్రాంగ్ అయ్యాయి, అంతకుముందు చాలా వీక్ ఉన్నాయంటారు. అంటే 2014 ఎన్నికల్లో వీక్గా ఉంది కాబట్టి ఓడిపోతే ఆది శ్రీనివాస్కి పేరు వస్తుంది, గెలిస్తే నేను గెలిపించాలనే పేరు వస్తుంది, సరే ఈసారి వదులుకుంటామని అంటే మీరు ఒక దురుద్దేశంతోనే ఆ రోజు టికెట్ వదులుకున్నారని అనుకోవచ్చా? నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను 100 గ్రామాలలో ఆయనకున్న సంబంధాలు, తర్వాత పార్టీ ఉనికి మీరు అన్నారు కదా, నేను జిల్లా అధ్యక్షుడు బూత్ కమిటీ స్ట్రాంగ్ అయింది, పార్టీ బలోపేతం అయింది కాబట్టే నేను బరిలో ఉండాలనే ఆలోచన మీలో మొదలైంది. పార్టీ ఎప్పుడైతే వీక్ ఉందో అప్పుడు నేను బరిలో ఉండకూడదు, అది ఇంకొకరి మీద నెప్పుదాం, ఎవరినో బలిపశం చేస్తాం, నేను కాకూడదు అనేది మీకు చెప్పిన ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, అప్పుడే పిల్లల చదువులన్నీ ఉన్నాయి, 4 సంవత్సరాల కింద చెప్పింది. సరే, ఈ రోజు కేంద్రంలో మీ పార్టీ ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో ఆర్థికంగా బాగా స్థితిమంతులు అయ్యారు మీరు. ఆర్థికంగా కూడా 2014లో ఆర్థికంగా బాగలోని మీరు 2018 నాటికి అంటే 2019 ఎన్నికల నాటికి ఎలా ఆర్థికంగా స్థితిమంతులుగా అవుతున్నారు? అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో కేంద్రంలో మీ పార్టీని అడ్డం పెట్టుకుని ఇక్కడేమైనా అడ్డంగా దోచేస్తున్నారా? అది మీరు అడిగినా ప్రజలకు తెలుసు మేమేం దోచుకున్నాం, ఏం ఎలా అంటున్నారు? ఆ రోజు బాగలేవు అనేసి బాధ్యతలు అప్పుడు ఎక్కువ ఉండే,
ఇప్పుడు మీరు అన్నారు మంచిగా స్థిరపడ్డరు పిల్లలు చదువుకున్నారా అని. ఇప్పుడే ఇదే ఇంటర్వ్యూలో అన్నారే ఏమి బాధ్యతలు చదువుకున్నారు అంతే. లేదు బాధ్యతలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు బాధ్యతలు ఏమి ఎక్కువ ఈ రోజు ఏం బాధ్యతలు తక్కువ ఉన్నాయి? అప్పుడు పిల్లల చదువులన్నీ ఫైనల్కి వచ్చినాయండి. పిల్లల చదువులకి ఎంత అవుతుందండి? ఎంత 2 లక్షలు, మహా అంటే 5 లక్షలు. 5 లక్షలు అంటే ఏంది నా స్థాయిలో? రాజకీయ నాయకుడికి 5 లక్షలు అంటే పొడి చిల్లరతో సమానం. లేదండి, అది తప్ప ఆలోచన మీది. మీరు నా వ్యక్తిత్వం మీద మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకునే చెప్తారు. నేను 5 లక్షల స్థాయి నుంచి 50 లక్షల స్థాయికి చేరుకున్నారా? లేదు, మిత్రులు పని చేసిన వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్తాను ఇప్పుడు కూడా. నేను ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజుకి ఎక్కడ నేను చెప్తున్నాను కదా, నేను ఇంత టైం స్పేర్ చేయలేము మేము. మీరు అనే ఆలోచన గెలిస్తే నేను ఓడిపోతే ఆది శ్రీనివాస్ అనే ఆలోచన ఏదైతే ఉన్నదో అది మాకు రాదు. ఎప్పుడు నేను పార్టీ గెలవడానికి కోరుకుంటే వ్యక్తులు కాదు.